ఈరోజు మనం కొన్ని మొక్కలు గన్నవరంలో కలిగినటువంటి రైతు బజార్లో అందజేద్దాము. ఖాళీగా రావడం దేనికి, వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చి ప్రజలకు మనం అందజేస్తే తప్పకుండా వాళ్ళు శ్రేష్టమైన ఆహారం తింటారు. మన వాతావరణం కూడా చాలా బాగుంటుంది, చక్కటి ఆక్సిజన్తో నింపబడుతుంది. ఇంటింటికి మొక్క అనే ప్రోగ్రాం అంటే మిషన్ గ్రీన్ ప్లానెట్లో భాగంగా మనం చేయబోతున్నాము. వెళ్దాం పదండి. అందరికీ డబ్బులు పెట్టి మరీ చేస్తుంటాం మిషన్ గ్రీన్ ప్లానెట్. ఇక్కడ పెట్టాము ఓకేనా. ఇక మన షాప్లో ఉన్న వ్యక్తికి మనం ఇస్తున్నాం గిఫ్ట్గా చెప్పండి. ఒకరోజు మొక్కలు తీసుకొచ్చి ఆటో పెట్టి ఫుల్ డిస్ట్రిబ్యూషన్ ఓకేనా. మన వాతావరణం బాగుండాలి. ఇంకో మొక్క ఉంది అడుగు భాగం పెట్టి, అది కూడా ఏమంటారా తీసుకెళ్ళండి లోపలికి. చాలా బాగుంటుంది. ఇక్కడ మేము తేలబ్రోల్ నుంచి వచ్చామమ్మా. ఉచితంగా తీసుకొచ్చి మొక్కలు పంపిణీ చేస్తూ ఉంటాము. మన పర్యావరణంలో ఉండాలిగా. డబ్బులు కాదు, ఉచితమే. అయితే ఏంటంటే పక్షులు ఉండట్లేదు, జంతువులకి స్థానం ఉండట్లా, కోతులు మన ఇళ్లలోకి వచ్చేసి ఇబ్బంది పడిపోతున్నాయి. అదే కనుక మనం వాటికి చక్కగా ఆశ్రయం కల్పిస్తే అంటే ఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేయాలి. అవునా, మేము అడిగి మరీ తీసుకొచ్చేస్తాము. అయితే మేము డబ్బులు పెట్టి తెచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి బయట కొని ఇస్తాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీట్లు గీట్లు తీసుకెళ్లకుండా మీరు మొక్కలే తీసుకెళ్ళండి, ఏ కార్యక్రమం జరిగినా. అంతేనా? ఓకే, ఆ కల్చర్ని పెంపొందిద్దాము, మన పాత్ర మనం వహిద్దాం. పారిజాతం మొక్క సరే మీరు అన్నారు కదా, ఇక మేము మొదలు పెడతాము. పర్వాలేదు పారిజాతం సరే, దానికోసం వెతకడం మొదలు పెడతాము. దాన్ని మేము అవైలబిలిటీలో తీసుకొస్తాం. మిషన్ గ్రీన్ ప్లానెట్ అని ఒక ప్రోగ్రాం పెట్టి దానిలో భాగంగా దాంట్లో మా సంపాదనలో ఒక 10% పక్కన పెట్టి దానితో మేము ఈ పనులు చేస్తున్నాం. ఓకేనా. తేలప్రోలు రైలు గేట్ దగ్గర 10 కిలోమీటర్లు. ఓకేనా. అవునా, సరే తల్లి. అవునా, సరే సంతోషం, ఉంటాను. అయిపోయారా? సరే, గ్లాడ్ టు మీట్ యూ అమ్మా. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.